ఇంతకు ముందు మనం స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, షేర్స్ అంటే ఏంటి, కంపెనీలు షేర్స్ని ఎందుకు సెల్ చేస్తాయి, మనము స్టాక్ మార్కెట్ నుంచి డబ్బులు ఎలా సంపాదిస్తాము, ఇలా బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనము మాట్లాడుకోవడం అయితే జరిగింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే స్టాక్స్ టైప్స్ కోసం అయితే మాట్లాడుకుందాం. డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టాక్స్ అయితే ఉన్నాయండి. సో వాటి కోసం అయితే మనం ఇప్పుడు డిస్కస్ అయితే చేద్దాం. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డే 3 వీడియో కోసం కామెంట్స్లో డే 3 అని మీరు పెట్టిన వెంటనే నేను ఇంకొక వీడియో కూడా స్టాక్ మార్కెట్ బేసిక్స్కి సంబంధించింది అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో లేట్ చేయకండి, లైక్ చేసి సపోర్ట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టాక్స్ కోసం అయితే మాట్లాడదామండి. అందులో 2 టైప్ ఆఫ్ స్టాక్స్ అయితే ఉన్నాయి. మొదటిగా కామన్ స్టాక్స్ అండ్ సెకండ్ వన్ ప్రిఫర్డ్ స్టాక్స్. ఈ కామన్ స్టాక్స్కి ప్రిఫర్డ్ స్టాక్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో ముందుగా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. కామన్ స్టాక్స్లు ఏంటంటే ఇవి జనరల్గా పబ్లిక్కి అవైలబుల్గా ఉంటాయి. అంటే పబ్లిక్ అంటే ఎవరు? మనమే పబ్లిక్ కదా. రిటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ కామన్ స్టాక్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ వన్ ఓటింగ్ రైట్స్ కూడా మనకి ఉంటాయి. ఈ స్టాక్స్కి సంబంధించి ఓటింగ్ రైట్స్ కూడా మనకి ఉంటాయి. అండ్ థర్డ్ వన్ రిస్క్ చాలా ఎక్కువైతే ఉంటుంది అండ్ గ్రోత్ పొటెన్షియల్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఈ స్టాక్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసామనుకోండి, రిస్క్ ఎక్కువ ఉంటుంది, దాంతోపాటు గ్రోత్ కూడా ఎక్కువ ఉంటుంది. అంటే మంచిగా రిటర్న్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. స్టాక్ మార్కెట్ ఫార్ములా మీ అందరికీ తెలిసిందే కదా, రిస్క్ తీసుకుంటేనే రివార్డ్. సో రిస్క్ లేకుండా మనకి ఒక్క రూపాయి కూడా స్టాక్ మార్కెట్ నుంచి రాదు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో ఈ కామన్ స్టాక్స్లో మనం ఏంటండి, ఎవరైతే జనరల్ పబ్లిక్ ఉన్నారో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఓట్స్ రైట్స్ కూడా ఉంటాయి అండ్ వీటిలో రిస్క్ ఎక్కువ ఉంటుంది, రివార్డ్ కూడా ఎక్కువ ఉంటుంది అని అయితే మనము గుర్తుపెట్టుకోవాలి. ఇవి కామన్ స్టాక్స్ అనమాట, అంటే మన యొక్క పబ్లిక్కి అవైలబుల్గా ఉండే స్టాక్స్ ఇవి. సెకండ్ వన్ ఏం చెప్పాను, ప్రిఫర్డ్ స్టాక్స్. మరి వీటికి మధ్య ఉన్న తేడా ఏంటో చూద్దాం ఒకసారి. చూడండి, ఇక్కడ ఓటింగ్ రైట్స్ అనేవి ఉండవు. ఓకేనా, ఈ ప్రిఫర్డ్ స్టాక్స్లో ఓటింగ్ రైట్స్ అనేవి ఉండవు, బట్ ఫిక్స్డ్ డివిడెండ్స్ అయితే ఇస్తారండి. మనకి కామన్ స్టాక్స్తో కంపేర్ చేసుకుంటే ప్రిఫర్డ్ స్టాక్స్లో ఓటింగ్ రైట్స్ అయితే ఉండవు, కానీ ఫిక్స్డ్ డివిడెండ్స్ని అయితే తప్పకుండా ఆ కంపెనీ అయితే ఇస్తుంది. దీంతోపాటు రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది అండ్ స్టేబుల్ ఇన్కమ్ని అయితే ఇస్తుంది. కామన్ స్టాక్స్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది, రివార్డ్ కూడా ఎక్కువ ఉంటుంది, కానీ ఇక్కడ అలా ఉండదు. రిస్క్ తక్కువ ఉంటుంది, స్టేబుల్ ఇన్కమ్ అనేది ఈ ప్రిఫర్డ్ స్టాక్స్లో ఉంటుందని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్గా కంపెనీ లాస్లో ఉందనుకోండి, ప్రిఫర్డ్ స్టాక్స్ ఎవరి దగ్గర అయితే ఉన్నాయో వాళ్ళకి ముందుగా అయితే డివిడెండ్స్ అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ తర్వాతే కామన్ స్టాక్స్ ఉన్న వాళ్ళకైతే డివిడెండ్స్ అనేవి ఇస్తాయి. సో ఇక్కడ ఏంటంటే కామన్ స్టాక్స్ అండ్ ప్రిఫర్డ్ స్టాక్స్. సో ఒక కంపెనీలో ఎవరైతే కామన్ స్టాక్స్ లైక్ నార్మల్గా మనము ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కదా, అలా చేస్తారో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ప్రిఫర్డ్ స్టాక్స్ ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళకి ముందుగా డివిడెండ్స్ ఇస్తుంది కంపెనీ లాస్లో ఉన్నప్పటికీ. ఆ తర్వాతనే ఎవరైతే కామన్ స్టాక్స్ని హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకి డివిడెండ్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మనం మార్కెట్ క్యాపిటలైజేషన్ కోసం అయితే మాట్లాడదామండి. ఇదేంటంటే కంపెనీ సైజుని బేస్ చేసుకుని డిఫరెంట్ కేటగిరీస్ అనేవి డివైడ్ చేయడం అయితే జరిగింది. అంటే లార్జ్ క్యాప్ అంటాం, మిడ్ క్యాప్ అంటాం, స్మాల్ క్యాప్ అని అయితే అంటాం. ముందుగా మనం లార్జ్ క్యాప్ స్టాక్స్ కోసం అయితే మాట్లాడదాం. చూడండి, పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఎగ్జాంపుల్గా రిలయన్స్, TCS, HDFC బ్యాంక్, ఇవన్నీ కూడా లార్జ్ క్యాప్ స్టాక్స్ అని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇందులో ఏంటంటే స్టేబుల్గా ఇన్కమ్ ఉంటుందండి. స్టేబుల్గా ఇన్కమ్ ఉంటుంది, బట్ స్లోగా గ్రోత్ ఉంటుంది. అంటే హై రిటర్న్స్ అనేవి మీరు ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయకూడదు, బట్ స్టేబుల్గా అయితే ఉంటుంది. అండ్ సేఫ్, ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉంటారో, లాంగ్ టర్మ్ నేను సేఫ్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, అంత ఎక్కువ రిస్క్ ఉండకూడదు అంటే మాత్రం ఇలాంటి లార్జ్ క్యాప్ కేటగిరీలో మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ వన్ మిడ్ క్యాప్ స్టాక్స్ అనమాట. ఈ మిడ్ క్యాప్లో మీడియం రేంజ్ కంపెనీస్ అండి, ఏవైతే అశోక్ లేలాండ్ అని, వోల్టాస్ అని ఈ కంపెనీస్ ఉన్నాయో ఇవన్నీ మనకి మిడ్ క్యాప్లో ఉంటాయి. సో ఇందులో ఏంటంటే మోడరేట్గా రిస్క్ ఉంటుంది, హై రిస్క్ ఉండదు, అలానే లో రిస్క్ అయితే ఉండదు, మోడరేట్గా రిస్క్ ఉంటుంది అండ్ గ్రోత్ ఛాన్సెస్ అనేవి మంచిగా అయితే ఉంటాయి ఇక్కడ కూడా. అండ్ ఫైనల్గా స్మాల్ క్యాప్ స్టాక్స్ అనమాట. ఈ స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఏంటంటే చిన్న చిన్న కంపెనీస్, ఎగ్జాంపుల్గా మనము BSE స్మాల్ క్యాప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ అన్నీ కూడా ఇందులో అయితే ఉంటాయి. ఇందులో హై రిస్క్ ఉంటుంది,
హై రివార్డ్ కూడా ఇక్కడే ఉంటుంది. హై రిస్క్ అని అన్నాను అంటే అక్కడ హై రివార్డ్ ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. లేదు స్టేబుల్గా ఇన్కమ్ ఉంటుంది అంటే లో రిస్క్ ఉంటుంది. సో మనకి రిస్క్ పెరిగితేనే రివార్డ్ పెరుగుతుంది, రిస్క్ తగ్గితే రివార్డ్ తగ్గుతుంది అని అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎవరికి తగ్గట్టుగా ఇప్పుడు కొంతమంది నాకు ఎక్కువ రిస్క్ వద్దు, ఎక్కువ రివార్డ్ వద్దు అనుకునే వాళ్ళు లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. లేదు నేను మీడియంగా రిస్క్ తీసుకుంటాను అండ్ నాకు రిటర్న్స్ కూడా అలానే ఉండాలి అనుకునే వాళ్ళు మిడ్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు. లేదు నేను హెవీ రిస్క్ తీసుకుంటాను కానీ నాకు మంచి రిటర్న్స్ కావాలనుకుంటున్న వాళ్ళు స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఎవరి గోల్స్కి తగ్గట్టుగా వాళ్ళు వాళ్ళ యొక్క కేటగిరీని సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేసుకుంటారు. సో మరి మీరు ఏ కేటగిరీలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారో కింద కామెంట్ చేయండి. లార్జ్ క్యాపా, మిడ్ క్యాపా, స్మాల్ క్యాపా? ఒకవేళ మీరు లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఎన్ని ఇయర్స్ మీ యొక్క టార్గెట్, అంటే ఎన్ని ఇయర్స్ మీరు హోల్డ్ చేయాలనుకుంటున్నారు? మిడ్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఎన్ని ఇయర్స్, స్మాల్ క్యాప్లో అయితే ఎన్ని ఇయర్స్ హోల్డ్ చేయాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. మీ ఒపీనియన్స్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తేనే మన కమ్యూనికేషన్ అనేది బాగా బిల్డ్ అవుతుంది అని అయితే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మార్కెట్ క్యాపిటలైజేషన్ని మీరు పక్కన పెట్టి స్ట్రాటజీ బేస్గా కూడా కొన్ని కేటగిరీస్ అయితే ఉన్నాయండి. అందులో ఏంటంటే గ్రోత్ స్టాక్స్ అని, వాల్యూ స్టాక్స్ అని, డివిడెండ్ స్టాక్స్ అని 3 కేటగిరీస్ అయితే ఉన్నాయి. సో ముందుగా మనం గ్రోత్ స్టాక్స్ కోసం అయితే మాట్లాడదాం. సో గ్రోత్ స్టాక్స్ అంటే ఫాస్ట్గా గ్రో అవుతున్న కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి గ్రోత్ స్టాక్స్ కేటగిరీలో అయితే ఉంటాయి. అండ్ సెకండ్ వన్ ఏంటంటే ఇక్కడ గ్రోత్ అన్న దగ్గర మీకు డివిడెండ్స్ అనేది మ్యాక్సిమం ఇవ్వరు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే గ్రోత్ వేరుంటుంది, డివిడెండ్స్ వేరుంటాయి. సో మీరు మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే డివిడెండ్స్ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటారో అక్కడ మీకు డివిడెండ్స్ ఇస్తారు, కానీ గ్రోత్ కేటగిరీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు డివిడెండ్స్ ఇవ్వరు. సో ఇక్కడ ఏంటంటే గ్రోత్ స్టాక్స్లో మీకు డివిడెండ్స్ అనేవి రావు, కానీ గ్రోత్ ఉంటుంది, మంచిగా గ్రోత్ ఉంటుంది. మీకు ఏదైతే మనీ డివిడెండ్స్ రూపంలో వస్తుందో అది మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ అయిపోయి గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళిపోతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. బట్ ప్రైస్ అనేది మంచిగా ఇంక్రీజ్ అవుతుంది. అదే నేను చెప్పేది, ఇక్కడ డివిడెండ్స్ రావు కానీ ప్రైస్ మాత్రం బాగా పెరుగుతుంది అని అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్గా టెస్లా, జొమాటో ఈ స్టాక్స్ ఏంటంటే డివిడెండ్స్ ఇవ్వవు కానీ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ఓకే, ఇక సెకండ్ వన్ వాల్యూ స్టాక్స్. ఈ వాల్యూ స్టాక్స్ ఏంటంటే అండర్ వాల్యూడ్ స్టాక్స్ ఉంటాయి కదండి, ప్రెజెంట్ ప్రైస్ కంటే కూడా వాల్యూ ఎక్కువ ఉన్న స్టాక్స్ అనేవి వాల్యూ స్టాక్స్ అని మనము అంటాము. ఫ్యూచర్లో ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి ప్రాబిలిటీ చాలా ఎక్కువ అయితే ఉంటుంది. బిగ్ ప్లేయర్స్ కూడా ఇలాంటి స్టాక్స్తోనే గేమ్స్ అనేవి ప్లాన్ చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్గా మనం చూసుకుంటే ఓఎన్జీసీ, కోల్ ఇండియా ఇవన్నీ కూడా మనకి వాల్యూ స్టాక్స్గా అయితే మనము చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక ఫైనల్ వన్ ఏంటంటే డివిడెండ్ స్టాక్స్. సో మీకు గ్రోత్ స్టాక్స్లో ఇంట్రెస్ట్ లేదు, వాల్యూ స్టాక్స్లో ఇంట్రెస్ట్ లేదు, అప్పుడు మీరు దేనిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు? డివిడెండ్ స్టాక్స్లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఈ డివిడెండ్ స్టాక్స్ ఏంటంటే ప్రాఫిట్ని ఇన్వెస్టర్స్తో షేర్ చేసుకుంటారన్నమాట. అంటే ఇప్పుడు ఒక కంపెనీకి మంచిగా ప్రాఫిట్స్ వస్తున్నాయి, ఆ ప్రాఫిట్స్ని ఏం చేస్తారంటే వీళ్ళు డివిడెండ్స్ రూపంలో ఎవరైతే ఆ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకి షేర్ చేస్తూ ఉంటారు. రెగ్యులర్ ఇన్కమ్ కోసం ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండి. తప్పకుండా ఎవరైతే ఓన్లీ డివిడెండ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ రెగ్యులర్ ఇన్కమ్ కావాలి అనుకుంటారో వాళ్ళు డివిడెండ్ స్టాక్స్లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఐటీసీ అవ్వచ్చు, హిందుస్థాన్ జింక్ అవ్వచ్చు. సో ఈ స్టాక్స్లో మంచిగా డివిడెండ్స్ అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో డివిడెండ్ బేస్గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే జొమాటో అండ్ టెస్లాలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. వాల్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఓఎన్జీసీ, కోల్ ఇండియా లైక్ ఇలాంటి కంపెనీస్లో మీరు ఇన్వెస్ట్మెంట్ అనేవి చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి అనేది నా యొక్క ఇంటెన్షన్ అయితే కాదండి. నేను మళ్ళీ చెప్తున్నాను, క్లియర్గా అర్థం చేసుకోండి. ఇది ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాత్రమే చెప్తున్నాను. మీరు ఏ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా సరే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అనాలిసిస్ చేసిన తర్వాతనే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది ప్లాన్ చేయాల్సి ఉంటుంది. స్టాక్ మార్కెట్లో రిస్క్ ఉంటుంది, రివార్డ్ రెండూ ఉంటాయని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అందరికీ ఉండే డౌట్ ఏంటంటే ఒక మంచి కంపెనీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అంతే కదా. లాంగ్ టర్మ్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, హోల్డ్ చేయాలంటే అది మంచి కంపెనీ అయి ఉండాలి. మంచి కంపెనీ కాకుండా వరస్ట్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమవుతుంది, మన మనీ మొత్తం కూడా పోతుంది కదా. సో అందుకే ప్రతి ఒక్కరికి ఉన్న డౌట్ ఏంటంటే మంచి కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి. సో దీనికోసం మాట్లాడే ముందు ఫ్రెండ్స్, మీరు కొత్తగా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతూ
మీరు ట్రేడింగ్ చేయాలన్నా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా సరే మీకు ఒక డీమ్యాట్ అకౌంట్ అనేది తప్పకుండా కావాలండి. సో డిస్క్రిప్షన్లో నేను ఏంజల్ వన్ అండ్ ఎల్ఎస్ బ్లూకి సంబంధించిన ఫ్రీ డీమ్యాట్ అకౌంట్ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. అండ్ మనం ఏంజల్ వన్ ఎల్ఎస్ బ్లూలో సబ్ బ్రోకర్గా కూడా వర్క్ చేస్తున్నాం కాబట్టి ఎవరికైనా సరే డీమ్యాట్ అకౌంట్ అవసరం ఉంది అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ద్వారా మీరు అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా సరే మన ఛానల్ నుంచి మనము ఫ్రీగానే ప్రొవైడ్ అయితే చేస్తాము. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు డిస్క్రిప్షన్లో లింక్స్ ద్వారా ఇప్పుడే అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. వన్స్ మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా ఎలాంటి సపోర్ట్ కావాలన్నా మన ఛానల్ నుంచి ఫ్రీగా అయితే మనము ప్రొవైడ్ అయితే చేస్తాము. సో లేట్ చేయకండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ప్రతి ఒక్కరు లైక్ చేసే వీడియో అయితే కంటిన్యూ చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మనం రైట్ స్టాక్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మంచి కంపెనీస్లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది మాట్లాడదాం. ఎప్పుడైనా సరే మీరు ఒక కంపెనీని సెలెక్ట్ చేయాలి అన్నప్పుడు లక్ బేస్గా అయితే మీరు సెలెక్ట్ చేయకూడదు. మీరు రీసెర్చ్ చేయాలి, ఎనాలిసిస్ చేసి మాత్రమే సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. చాలామంది లక్ బేస్గా కూడా కొన్ని కంపెనీస్ని సెలెక్ట్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి బ్లైండ్గా చేస్తూ ఉంటారు. మేబీ వాళ్ళ యొక్క లక్ బాగుంటే డబ్బులు రావచ్చు, కానీ మ్యాక్సిమం 99% కూడా ఫెయిల్ అవడానికే ఛాన్స్ అనేది ఎక్కువైతే ఉంటుంది. సో అలా ఎప్పుడు చేయకూడదు. ఎనాలిసిస్ చేసి రీసెర్చ్ చేసి మీరు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయవలసి ఉంటుంది. మరి మనం కన్సిడర్ చేయాల్సిన పాయింట్స్ ఏంటి ఒక కంపెనీకి సంబంధించి అంటే, ముందుగా కంపెనీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మీరు చూడవలసి ఉంటుంది. అంటే రెవెన్యూ ఎలా ఉంది, ప్రాఫిట్ గ్రోత్ ఎలా ఉంది, సేల్స్ ఎలా ఉంది, అండ్ వాళ్ళ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఎలా ఉంది, ఇలా మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఎనాలిసిస్ అనేది తప్పకుండా చేయాలి. చేసి ఆ కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ బాగుందని మీకు అనిపిస్తేనే ఇన్వెస్ట్మెంట్ చేయండి, లేదంటే ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకూడదు. అండ్ సెకండ్ వన్, మేనేజ్మెంట్ టీమ్ ఎలా పని చేస్తుంది, ఎలా ఉంది అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంటే కంపెనీ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు కంపెనీని ఎవరు రన్ చేస్తారు? మేనేజ్మెంటే కదా రన్ చేస్తుంది. ఇప్పుడు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలని సరే మేనేజ్మెంటే తీసుకుంటుంది కదా. సో వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటేనే కంపెనీ మంచిగా గ్రో అవుతుంది అని అయితే మనం అర్థం చేసుకోవాలి. సో ఆ మేనేజ్మెంట్కి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది కూడా మనము ఎనాలిసిస్ అనేది తప్పకుండా చేయాలి. నెక్స్ట్ వన్, ఇండస్ట్రీ ట్రెండ్ అండి. అంటే ఇప్పుడు ఏ ఇండస్ట్రీ బాగుంది అన్నదానికంటే కూడా ఫ్యూచర్లో ఏ ఇండస్ట్రీ బాగుండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఐటీ సెక్టర్ బాగుంటుందా, బ్యాంకింగ్ బాగుంటుందా, ఇలా మనకి ఏ సెక్టర్ బాగుంటుంది, ఏ ఇండస్ట్రీ బాగుంటుంది అనేది తప్పకుండా మనము ఎనాలిసిస్ అనేది తప్పకుండా చేయాలి. అలా చేస్తేనే మనకి మంచి రిటర్న్స్ అనేవి రావడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. ఇక దీంతో పాటు వాల్యుయేషన్ రేషియోస్ కూడా మనము ఎనాలిసిస్ చేయాలి. పిఈ రేషియో ఎలా ఉంది, ఈపీసీ ఎర్నింగ్ పర్ షేర్ ఎలా ఉంది, డెట్ వాళ్ళకి ఎక్కువ ఉందా తక్కువ ఉందా, డెట్ ఎక్కువ ఉంటే దాన్ని మనం నెగిటివ్గా చూస్తాం. ఎర్నింగ్ పర్ షేర్ బాగుండాలి, పిఈ రేషియో తక్కువ ఉండాలి. ఇవన్నీ కూడా మనము ఎనాలిసిస్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో ఇవన్నీ చెప్తున్నానని చెప్పి మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన నీడ్ లేదు. మన స్టాక్ మార్కెట్ సిరీస్ కంప్లీట్ అయ్యేసరికి ఇవన్నీ కూడా మీరు నేర్చుకుంటారు. వీటి కోసం నేను డీటెయిల్డ్గా వీడియోస్ అనేవి చేస్తాను. బట్ మీకు బేసిక్గా ఒక స్టాక్ని సెలెక్ట్ చేయాలంటే మీరు కన్సిడర్ చేయాల్సిన పాయింట్స్ ఏంటనేది మాత్రమే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ఇక నెక్స్ట్ న్యూస్ అండ్ ఈవెంట్స్ అనమాట. అంటే కంపెనీ మీద ఇంపాక్ట్ ఉన్న న్యూస్ ఆల్వేస్ మనం మానిటర్ అయితే చేస్తూ ఉండాలి. అంటే కంపెనీకి సంబంధించి నెగిటివ్ అప్డేట్స్ వస్తున్నాయా, పాజిటివ్ అప్డేట్స్ వస్తున్నాయా, అసలు కంపెనీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, దానివల్ల కంపెనీ యొక్క షేర్ ప్రైస్ పెరుగుతుందా, ఫాలో అవుతుందా, ఇవన్నీ కూడా మనము ఎనాలిసిస్ చేస్తేనే మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అనేవి సంపాదించడానికి పాసిబిలిటీ ఉంటుంది. వితౌట్ ఎనాలిసిస్ మనము ఎలాంటి డబ్బులు కూడా సంపాదించలేము. తప్పకుండా మార్కెట్ కోసం టైం స్పెండ్ చేయాలి, ఎనాలిసిస్ చేయాలి. అప్పుడు మాత్రమే మార్కెట్ నుంచి మనము మనీ సంపాదించగలమని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న ఇన్ఫర్మేషన్కి ఒక 2 ఎగ్జాంపుల్స్ అయితే నేను ఇస్తానండి. ఇప్పటి వరకు ఏదైతే మనం డేటా మాట్లాడుకున్నామో, కామన్ స్టాక్స్ అని, ప్రిఫర్డ్ స్టాక్స్ అని, గ్రోత్ స్టాక్స్ అని, వాల్యూ స్టాక్స్ అని, ఇలా మనం చాలా ఇన్ఫర్మేషన్, డివిడెండ్ స్టాక్స్ అని, ఇలా చాలా ఇన్ఫర్మేషన్ మాట్లాడుకున్నాం కదా. వాటికి సంబంధించి ఒక 2 ఎగ్జాంపుల్స్ అనేవి నేను ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీ గోల్ అనేది స్టడీ ఇన్కమ్. అంటే మీ గోల్ ఏంటి? స్టడీగా ఇన్కమ్ నాకు రావాలి, స్టేబుల్గా ఇన్కమ్ రావాలనుకుంటే ఐటీసీ అని, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటి డివిడెండ్ స్టాక్స్ ఏవైతే ఇస్తాయో ఆ స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇక్కడ స్టడీగా మీ యొక్క ఇన్కమ్ అనేది ఉంటుంది.
ఇన్ కేస్ మీరు హై గ్రోత్ పొటెన్షియల్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే, మంచి గ్రోత్ కావాలని చెప్పి లాంగ్ టర్మ్లో టార్గెట్ పెట్టుకుంటే మాత్రం ఫాస్ట్ మనీ గ్రోత్ కోసం అయితే మీరు మిడ్ క్యాప్ ఆర్ గ్రోత్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో పాలీక్యాబ్ అని, జొమాటో అని, వీటిని మీరు ట్రై చేయొచ్చు. బట్ రిస్క్ అయితే 100% కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఏ కంపెనీ అయినా సరే రిస్క్ అనేది కామన్ అండి. రిస్క్ లేకుండా స్టాక్ మార్కెట్ అనేది రన్ అవ్వదు. రిస్క్ తప్పకుండా ఉంటుంది. బట్ మీ గోల్కి తగ్గట్టుగా మీరు ఏ కేటగిరీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది మీరు డిసైడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ప్రతి ఇన్వెస్టర్ ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్ ఉంటుంది. అది షార్ట్ టర్మ్ అవ్వచ్చు, లాంగ్ టర్మ్ అవ్వచ్చు. సో మీ గోల్ అండ్ మీ రిస్క్, మీ రిటర్న్స్, దీన్ని మీరు మేనేజ్ చేసుకుంటూ రీసెర్చ్ చేసుకుంటూనే మీరు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయవలసి ఉంటుంది. ఇప్పుడు నేను ఇన్వెస్ట్మెంట్ చేసిన కంపెనీస్లో మీరు ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా చేయకూడదు. ఎందుకంటే నా గోల్ వేరు ఉంటుంది, మీ గోల్ వేరు ఉంటుంది. నేను రిస్క్ తీసుకుని స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, మీరు అంత రిస్క్ తీసుకోపోవచ్చు, మీరు లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో అందుకే ఒకరిని ఒకరు బ్లైండ్గా ఫాలో అవ్వకూడదు. మీ గోల్కి తగ్గట్టుగానే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా. ఇక నెక్స్ట్ డే 3 వీడియో కోసం ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇప్పటివరకు డీమెట్ అకౌంట్ ఓపెన్ చేయకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఏవైతే ఏంజల్ లోన్, అలిస్ బుల్కి సంబంధించి ఫ్రీగా మీరు ₹1 కూడా పే చేయకుండానే ఫ్రీగా డీమెట్ అకౌంట్స్ ఓపెన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా సరే మన ఛానల్ నుంచి ఫ్రీగా అయితే మనం ప్రొవైడ్ అయితే చేస్తాము. సో డే 3 వీడియో కోసం ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవడానికి ప్రయత్నించండి. Thank you so much, friends.